చేయాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి నిఖిల్ కుటుంబానికి వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న గురుకుల సిబ్బందిపై వీళ్ళు ఒక జాబ్ గురించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అన్నారు. నిర్మలా మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది, డైరెక్టర్ గారితో. వారు యాజ్ పర్ ది వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఒక అవుట్సోర్సింగ్ జాబ్ గురించి వారు అష్యూరెన్స్ ఇచ్చారు, తప్పకుండా చూస్తానని. కాబట్టి వారు ఏ విధంగా అయితే అష్యూరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి అన్ని విధాలు మేము న్యాయం చేస్తాము. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చేట్లు చూస్తాం. అలాగే అదేవిధంగా దహన ఖర్చులకు కూడా ఒక 50,000 రూపాయలు కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వం పరంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నారంకేడ్ నియోజకవర్గంలో నల్లవాగు గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థి మృతి చెందడం జరిగింది. అయితే ఆ విద్యార్థి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరు గుర్తించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే 26వ తారీఖు రోజు పేరెంట్స్ కి మీ అబ్బాయి అస్వస్థతగా ఉందని చెప్పేసి వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందుకున్న పేరెంట్స్ అబ్బాయిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఈయనకు చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి హైదరాబాద్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అప్పటికే అబ్బాయికి లంగ్స్ ప్రాబ్లం వచ్చేసి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చెప్పడం, ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి, రక్త కణాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు ఇది. ఎందుకంటే రక్త కణాలు తగ్గిపోవడం కానీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా కావాలంటే కనీసం 15 రోజుల ముందు ఆయనకి ఏదైనా ఫీవర్ రావడమో ఇంకా తదితర సమస్య వచ్చే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించకపోవడం దురదృష్టకరం. ఒకవేళ ఈ ముందస్తుగా ఈ సమస్యను అక్కడ స్టాఫ్ గుర్తించి, అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు హాస్టల్లో, వాళ్ళు గుర్తించి తదితర ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత పేరెంట్స్ సమాచారం ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది. నిఖిల్ అనే విద్యార్థి 9th క్లాస్ చదువుతున్నాడు. ఏమీ తెలియని విద్యార్థి కాదు. ఆయనకు జ్వరం వస్తుంది చెప్పడానికి తెలుసు, ఏ సమస్య ఉందని కూడా చెప్పడానికి తెలుసు. కానీ ఈ రోజు వాళ్ళకి చెప్పకుండా తనకు తానుగా ఈ రోజు ఉన్నాడు అంటే అక్కడ సిబ్బందికి భయపడా, లేక ప్రిన్సిపాల్ కు భయపడా ఈ విషయం చెప్పలేకపోయి ఉంటాడు. కనీసం పిల్లల యొక్క పరిస్థితులు గుర్తించాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన ఉంటుంది. ఈ రోజు ఎంతసేపు పిల్లలకు భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు కట్టుదిట్టలతో ఉంచడం కాదు, ఈ రోజు విద్యతో పాటు వాళ్లకు ఈ రోజు పౌష్టికాహారం విషయంలో గానీ ఆరోగ్య విషయంలో గానీ ఖచ్చితంగా ఈ రోజు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీక్లీ 1 టైం ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేయాలి. నెలకొకసారి ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ విజిట్ చేయాలి. అదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి హాస్టల్ ను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి హాస్టల్ సందర్శిస్తే మంచి తెలుస్తాయి, అక్కడ ఉన్న సిబ్బంది భయపడతాయి. ఇవన్నీ ఏం జరగట్లేదు. ఈ రోజు మరి ముఖ్యంగా గురుకుల పాఠశాల ఎట్లయినా అంటే ఈ రోజు అనాథ ఆశ్రమాలుగా మారిపోతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు పట్టించుకునే నాదుడు లేదు. పిల్లలు వాళ్ళకు వాళ్ళుగా చదువుకోవాలి, వారికి వారుగా తినాలి. ఏం పెడుతున్నారు అడిగే నాదుడు లేకుండా పోయింది. ఈ రోజు ఇది ఒకటే ఘటన కాదు. గత 2-3 నెలల కాలంలో, గత 15 రోజుల కాలంలో ఎలుగైలో ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందాల హాస్టల్ చనిపోవడం జరిగింది. సేమ్ సమస్య, ఇదే పరిస్థితి ఎదుర్కొంది. 2 రోజుల ముందు వాళ్ళకి సమాచారం కూడా జరిగింది. ఆ 2 రోజుల్లో ట్రీట్మెంట్ అందక సేమ్ శ్వాస అందట్లని చెప్పేసి చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు అదే ఘటన ఇక్కడ రిపీట్ అవుతుంది. ఎక్కడ జరగకుండా గురుకుల పాఠశాలలో ఈ సమస్య విద్యార్థులకు ఎందుకు వస్తుంది? ఈ రోజు మిగతా హాస్టల్లో కూడా విద్యార్థులు ఉంటున్నారు కదా, ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు కదా, ఎవరికి రాని సమస్య ఈ రోజు గురుకుల పాఠశాలలో ఇదే సేమ్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా హాస్టల్లో ఫుడ్ విషయంలోనూ ఏదో సమస్య జరుగుతా ఉంది. దీని అధికారులు పర్యవేక్షించకపోవడం కూడా మేము తప్పుగా భావిస్తా ఉన్నాం. అందుకనే తక్షణమే ఈ రోజు విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి 2 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించిన తర్వాతనే అతన్ని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. తల్లిదండ్రులు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేసిండ్రు. పేరు మంజుల సుధాకర్ గారు, వాళ్ళు చేయాల్సిన పనులు అన్ని కూడా అన్ని కష్టపడ్డారు. ఇక్కడ నుంచి నారాయణఖేడ్ హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ సంగారెడ్డికి తీసుకెళ్ళిండ్రు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా తీసుకెళ్ళిండ్రు. అప్పటికే ఆయన పరిస్థితి చాలా క్షీణించి ఉండడం మూలంగా, విద్యార్థి పరిస్థితి క్షీణించడం మూలంగా 9వ తరగతి చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి దీనికి బాధ్యులైన అధికారులపైన కూడా నేను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదే మాదిరిగా ఈ బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
ఆ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు తల్లి కానీ తండ్రి కానీ ఇంకా వాళ్ళకి ఇతర కుమారులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కుటుంబంలో నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదే మాదిరిగా 50,000 రూపాయలు వారి దహనకాండ కొరకని 50,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఆర్డీఓ గారికి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ వాళ్ళు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళకు హామీ ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విద్యాలయాలంటే దేవాలయాలతో సమానం. అట్లాంటి విద్యాలయాలు ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాల కొరకని అట్టడుగు వర్గాల కొరకని ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి.